శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. అనంతపురం జిల్లా యాడికిలో దారుణం చోటు చేసుకుంది. కొనుప్పులపాడులో బాలుడి కిడ్నాప్ విషాదాంతాన్ని కలిగించింది. బాలుడు హేమచంద్రను కొట్టి చంపారు బావ సర్వేష్. అయితే పాఠశాల నుంచి వస్తుండగా హేమచంద్రను కిడ్నాప్ చేశారు. డబ్బు కోసం బాలుడిని హత్య చేశారు బావ. అయితే తమ కుమారుడు కనిపించడం లేదని తల్లిదండ్రులు కంప్లైంట్ చేశారు. అయితే పోలీసులు అదుపులో మాత్రం ప్రస్తుతం నిందితుడు సర్వేష్ ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. హేమచంద్ర అక్కను వివాహం చేసుకున్నాడు సర్వేష్. అయితే తనకు అత్తమామలు గౌరవం ఇవ్వడం లేదని వారిపైన కక్షను పెంచుకున్నారు. ఏ పాపం తెలియని బావమరిదిని హత్య చేశాడు సర్వేష్. అయితే ప్రస్తుతం సర్వేష్ మాత్రం పోలీసుల అదుపులో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆస్తి కోసం మరి ముఖ్యంగా కక్షగట్టి కక్షగట్టి 5 ఏళ్ల బాలుని మాత్రం హత్య చేయడం కొంతవరకు కలకలం రేపుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. నిందితుడు సర్వేష్ మాత్రం హేమచంద్ర అనేటువంటి బావని కూడా పూర్తి స్థాయిలో మాత్రం కిడ్నాప్ చేసి అక్కడి నుంచి వెళ్ళి రాళ్లతో కొట్టి చంపినటువంటి ఘటన మాత్రం కొంతవరకు కలకలం రేపుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మొత్తం మీద ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రసూల్ అందిస్తారు. ఒక్కసారి దాని ముందు అక్కడ జరిగినటువంటి విషాదాంతం మాత్రం కొంతవరకు కలకలం రేపుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఒకసారి చూద్దాం. ప్రస్తుతం ఆ ప్రాంతంలో మొత్తం కూడా కూర్చున్న ప్రతి వారి నోట ఇదే మాట వినపడుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అనంతపురం జిల్లా యాడికిలో జరిగినటువంటి దారుణం మాత్రం కొంతవరకు కలకలం రేపుతుంది. కొరుప్పులపాడులో బాలుడి కిడ్నాప్ మాత్రం విషాదాంతాన్ని మిగిల్చిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రధానంగా బాలుడు హేమచంద్రను కొట్టి చంపాడు బావ సర్వేష్. 5 ఏళ్ల బాలుడు హేమచంద్రను కూడా కిడ్నాప్ చేసి పాఠశాల నుంచి వస్తుండగా అతన్ని కిడ్నాప్ చేసి పూర్తి స్థాయిలో కూడా ఒక మారుమూల ప్రాంతానికి తీసుకువెళ్ళి రాళ్లతో కొట్టి చంపినటువంటి ఘటన మాత్రం చోటు చేసుకుంది. మీరు విజువల్స్లో చూస్తున్నటువంటి పేరు బాలుడు హేమచంద్ర. కొట్టి చంపినటువంటి నిందితుడు బావ సర్వేష్. ఆస్తి కోసం 5 ఏళ్ల బాలుని కొట్టి చంపడం మాత్రం కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రసూల్ అందిస్తారు. రసూల్, చెప్పండి, అనంతపురం జిల్లాలో జరిగినటువంటి ఈ ఘటన మాత్రం కొంతవరకు కలకలం రేపుతుంది. ప్రస్తుతం అయితే సర్వేష్ పోలీసుల అదుపులో ఉన్నట్లుగా తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? రాజ్, అనంతపురం జిల్లా యాడికి మండలం కోనుప్పలపాడు గ్రామానికి చెందినటువంటి బాలుడు హేమచంద్రను అతి కిరాతకంగా సొంత బావ అయినటువంటి సర్వేష్ అనేటువంటి వ్యక్తి రాళ్లతో కొట్టి చంపాడు. ప్రధానంగా ఈ ఘటన పెద్ద ఎత్తున విషాదాంతంగా మారింది. ఇది పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఒక కలకలం రేపింది అనేటువంటి విధంగా చెప్పవచ్చు. ప్రధానంగా యాడికి మండలానికి చెందినటువంటి కోనుప్పలపాడు గ్రామంలో గోవిందు కాంతమ్మ దంపతులకు 2 పిల్లలు ఉన్నారు. వీళ్ళలో లలిత అనేటువంటి అమ్మాయి, అదేవిధంగానే 5 సంవత్సరాల హేమచంద్ర అనేటువంటి అబ్బాయి. వీళ్ళిద్దరు గోవిందు కాంతమ్మల పిల్లలు. అయితే లలిత అనేటువంటి 20 సంవత్సరాల అమ్మాయిని ఈ బోయ సర్వేష్ నిట్టూరు గ్రామానికి చెందినటువంటి బోయ సర్వేష్ ప్రేమించి వివాహం చేసుకున్నాడు. అయితే అప్పటి నుంచి కూడా ఒక రకమైనటువంటి విధంగా ఇతను బోయ సర్వేష్ వివరించేటువంటి వాడు, ఒక చాడిస్ట్ గా వివరించేటువంటి వాడు అనేటువంటి విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ ఈ హేమచంద్ర నిన్న పాఠశాలకు వెళ్ళినటువంటి పరిస్థితి. స్కూల్ కి వెళ్ళినటువంటి హేమచంద్ర నిన్న ఈవినింగ్ స్కూల్ అయిపోయిన తర్వాత ఆ బస్సులో దిగాడు. అక్కడ ఏదైతే ఆ గ్రామంలో రెగ్యులర్ గా కొనుప్పలపాడు నుంచి అక్కడ స్కూల్ కి వెళ్ళి వస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలోనే అత్యంత చాకచక్యంగా ఎవరు గుర్తుపట్టనటువంటి విధంగా ఈ బోయ సర్వేష్ తన బావమరిదిని ఎలాగైనా చంపాలి అనేటువంటి విధంగా నిర్ధారించుకున్నాడు. ఇందుకు కన్నేశాడు. అంతేకాకుండా ప్రధానంగా వారి ఆస్తి పైన కూడా కన్నేసినట్టు కూడా చర్చ జరుగుతుంది. అంతేకాకుండా ఈ లలితకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు ఎవరైతున్నారో వాళ్ళు నన్ను సరిగా అత్తమామలు సరిగా గౌరవించడం లేదు అనేటువంటి విధంగా కూడా కొంత ఇదైనటువంటి పరిస్థితి. వీటన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఏ విధంగానైనా కానీ హేమచంద్రను హతమారిస్తే అక్కడ వారికి ఉన్నటువంటి ఆస్తి అంతా కూడా నాకే వస్తుంది అనేటువంటి విధంగా కూడా కన్ను వేశాడు అనేటువంటి విధంగా చెప్తుంది. ఏదేమైనా అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి హేమచంద్రను సొంత బావ అంటే మొత్తం హత్య చేసేటువంటి ప్రక్రియలో సర్వేష్ ఒక్కడే పార్టిసిపేట్ చేశారా లేదా ఇంకా ఎవరైనా ఉన్నారు? ఆ కోణంలో పోలీసులు ఏమైనా ప్రాథమికంగా వివరాలు వెల్లడించారా? ప్రస్తుతానికైతే అతి కిరాతకంగా ఈ బోయ సర్వేష్ తమ బామర్ది హేమచంద్రను ఇక్కడ కుందలకుంట గ్రామము అనేటువంటి ఆ గ్రామ పరిసరాలకి తీసుకెళ్లాడు. ఎందుకంటే స్కూల్ నుంచి
వచ్చినటువంటి స్కూల్ బస్సు దిగ్గానే అత్యంత చాకచక్యంగా మాస్క్ వేసి ఆ పిల్లవాడిని తీసుకొని టూ వీలర్ పైన వెళ్ళినట్టు పోలీసులు గుర్తించారు. అయితే ఇంకా దీంట్లో ఎవరు ఉన్నారు ఏంటి అనేటువంటిది పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే నిన్న ఈవినింగ్ ఘటన జరిగినటువంటి వెంటనే సాయంత్రం యథావిధిగా బాలుడు స్కూల్ నుంచి ఇంటికి రావాల్సినటువంటి బాలుడు స్కూల్ నుంచి రాకపోవడంతో అనుమానం వచ్చినటువంటి తల్లిదండ్రులు యాడికి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగినటువంటి పోలీసులు గాలించినప్పటికీ నిన్న రాత్రి అంతా ఫలితం లేకుండా పోయింది. అయితే మొత్తం పైన అతన్ని ఎవరు తీసుకెళ్లి ఉంటారో అనేటువంటి విధంగా అనుమానించి పోలీసులు అయితే మాత్రం ఈ సర్వేషన్ అదుపులోకి తీసుకుని విచారిస్తే అసలు గుట్టు బయటపడింది. పాలుని చంపేసినట్టు కూడా నిర్ధారించారు. అయితే దీంతో ఈ విషయం తెలుసుకున్నటువంటి తాడిపత్రి అడిషనల్ ఎస్పీ రోహిత్ శర్మ పోలీస్ సిబ్బంది ఏదైతే బాల్ని హతమర్చారో ఆ ప్రాంతానికి వెళ్లి పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించారు. అయితే రాళ్లతో కొట్టి ఆ బాలుని చంపేసి ఒక చిన్న గవిమాది ఉన్నటువంటి రాళ్ల గుట్టలోకి పడేసి మీదంతా రాళ్లను కూడా మొత్తం బాలుని పైన వేసేసినట్టు గుర్తించారు. ఇది పెద్ద విషాదంతంగా మారింది. ఒక చిన్నారి స్కూల్ నుంచి వెళ్లి ఇంటికి రాకోకుండా విగత జీవునైనటువంటి పరిస్థితి. దీంతో పూర్తి స్థాయిలో పోలీసులు ఇతన్ని బోయ సర్వేష్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అసలు ఎందుకు హతమార్చారు, వాస్తవంగా కారణాలు ఏంటి, డబ్బులకు సంబంధించినటువంటి విషయాలు, ఆస్తులకు సంబంధించినటువంటి విషయాలు ఇంకా ఏముంది అనేటువంటి విషయాలపైన కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ హత్య ఘటనలో బాలుని కిడ్నాప్ అనంతరం తరలించినటువంటి విషయాల్లో ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేటువంటి విషయాలన్నింటినీ కూడా పోలీసులు పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు. పూర్తి విషయాలు పోలీసుల విచారణలో వెల్లడి కావాల్సి ఉంది. చిరాగ్. రైట్ రసూల్, థ్యాంక్ యూ. అనంతపురం జిల్లా యాడికిలో మాత్రం చోటు చేసుకున్నటువంటి దారుణం. సో బాలుడి కిడ్నాప్ కథ మాత్రం మొత్తం విషాదాంతాన్ని మిగిల్చినటువంటి పరిస్థితులు. సో బాలుడు హేమచంద్రన్ కూడా కొట్టి చంపాడు బావ సర్వేష్. పాఠశాల నుంచి వస్తుండగా హేమచంద్రన్ కిడ్నాప్ చేశారు. సో డబ్బుల కోసం బాలుడిని హత్య చేశాడు సర్వేష్. తమ కుమారుడు కనిపించడం లేదని తల్లిదండ్రులు కూడా కంప్లైంట్ ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ తాజాగా నిందితుడు సర్వేష్ పోలీసుల అదుపులో ఉన్నట్లుగా తెలుస్తుంది. పోలీసులు ఈ కేసును విచారణను కూడా వేగవంతం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది.